అందరికీ వందనాలండి. ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన పాఠము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందామండి. కొన్ని మాటలు చదువుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఎప్పుడు చెప్పే మాటలే, దేవుడు రాకడ దగ్గర ఉందండి. ప్రియ బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ చదువుతున్నాను. మనం ఎలాగుండాలో దేవుడు మాట్లాడుతున్నాడు, దయచేసి వినండి. నీ సొబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నిటి దానితో సమానములు కావు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇక్కడ దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడండి. మనమంట మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదట. మన పూర్ణ హృదయంతోనూ యెహోవా యందు నమ్మకం ఉంచమంటుడు. అప్పుడు మన త్రోవలన్నీ సరళం చేస్తానంటుండు. ఇక్కడ కొన్ని మాటలు అంటున్నాడండి. ప్రియ బిడ్డలారా, మనం యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఈ మాటలు అన్యజనులకు తెలియదండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. మరి దయచేసి బైబిల్ లోతుగా చదవండి. మరి మనకి ఎవరి మీద కూడా ద్వేషం ఉండొద్దట. ఎవరిని కూడా మనం సాటుగా తిట్టొద్దట. అవును, ఎందుకంటే యెహోవా వినుచున్నాడని ఉంది ఇంట్లో. ఆయన మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత దశమ భాగాలు ఇచ్చినా, మనం ఇతరులను క్షమించకపోతే మనకు భయంకరమైన శిక్ష వేస్తాడట. వాక్యం చెప్తుంది. కాబట్టి మనం అందరితో మంచిగా సమాధానంగా ఉండాలండి. అందరి కొరకు ప్రార్థన చేయాలి, అందరిని క్షమించాలి. ఇది మాత్రం దేవుడు కోరుకుంటున్నాడు. మనము ఎవరి మీద శత్రుత్వం పెట్టుకోవద్దు, తప్పది. వాళ్ళు ఏం చేయరు కానీ దేవుడే మనల్ని శిక్షిస్తాడు. మనం దేవుని చేతిలో పడొద్దు. భయంకరమైన దేవుడు అంట మన దేవుడు. కాబట్టి మీకెవరికైనా ఎవరి మీదైనా కోపం ఉంటే దయతో వాళ్ళతో మాట్లాడండి, సమాధాన పడండి. మన దేవుడు అదే కోరుకుంటున్నాడు. నిజం, వాళ్ళు మాట్లాడకపోయినా పర్వాలేదు, మనం పోయి మాట్లాడమంటుండు దేవుడు. శత్రుల కొరకు ప్రార్థన చేయమంటుండండి దేవుడు. మనం ఎలాగున్నాం? మనకొచ్చే ప్రతి కష్టము దేవుడు పెట్టేదనంట. వాక్యం చెప్తుంది. ఎందుకు పెడతాడు కష్టము? మనం చర్చికి వెళ్తున్నాం కదా, వాక్యం చదువుతున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, కానుకలు ఇస్తున్నాం కదా, ఇవన్నీ ముఖ్యం కాదంట దేవునికి.
ఇతరులను ప్రేమించటమే ముఖ్యమంట. నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమన్నాడు కదండి. మరి ఆయన నేను చెప్పిన ప్రకారంగా మీరు చేయక నన్ను ప్రభా అని ఎందుకు పిలుస్తారని కూడా అడుగుతున్నాడు. కాబట్టి ప్రియబిడ్డలకు నేను ఒకటే మనవి చేస్తున్నాను, దయచేసి మీకెవరి మీదైనా కోపం ఉంటే, వాళ్ళకు మీ మీద ఉంటే వాళ్ళు మాట్లాడపోయినా పర్వాలేదు, కానీ మీరు పోయి వాళ్ళ ఇంటికి పోయి నన్ను క్షమించమని అడగండి. దేవుడు చాలా సంతోషిస్తాడు. ఇలా కనుక మనం చేస్తే చాలా సంతోషిస్తాడు. నాకైతే ఎవరి మీద కోపం ఉండదండి, నిజం. నిన్న ఒక సేవకుడు చెప్పిన కాంచి నాకు బాగా ఏమో నా మనసులో కాబట్టి ఏదైనా అన్నానేమో ప్రభా నన్ను క్షమించమని నిన్న మొత్తం క్షమించమని అడిగిన. నేను తెలిసి తెలియక ఏదైనా ఆలోచనతో ఎవరి మీద ఏమైనా అనుకున్నానేమో నన్ను క్షమించమని దేవుని బాగా ప్రార్థించుకున్నా, చాలా క్షమార్పణ కోరుకున్నాండి. మరి రాత్రి మా బావగారి కొడుకు కూడా పక్షవాయు వచ్చి చేయి పడిపోతే, నోరు పడిపోతే రాత్రే ఆయన ఇంటికి తీసుకొస్తే నేను పోయి ఆయనను మందలించిన, మాట్లాడిన, ఆయన కోసం వారం నుంచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. మనకెవరు శత్రువులు కారండి. మనుషులందరూ దేవుని బిడ్డలే, ఒక క్రైస్తవులే దేవుని బిడ్డలు కారండి. దయచేసి అది మాత్రం గ్రహించండి. ఆయన ఆదికాండంలో 1వ అధ్యాయము 26వ వచనంలో మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దామన్నాడు ఆయన అన్నాడు. కాబట్టి మనుషులు, లోకంలో ఉన్న మనుషులందరూ ఆయన బిడ్డలేనండి. దయచేసి అన్యులు మా వాళ్ళు కారు, వాళ్ళు ఇట్లా అని అనుకోకండి. దేవుని కోపం వస్తుంది. దేవుని కోపానికి గురి కావద్దు మనం. జాగ్రత్త సుమ. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మీకు ఎవరి మీదైనా కోపం ఉంటే దయతో ఎమ్మటే సమాధాన పడండి. మీ సమస్యలని దేవుడు తీర్చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. నా కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుడు రాబోతున్నాడు. ఆయన వచ్చేలోగా మనం పరలోకంలో ఉండకపోతే, ఇక విడవబడితే ఇక దానంత అధ్వానం ఏది ఉండదండి. దయచేసి వాక్యానుసారంగా ఉండాలని కోరుకుంటున్నాను. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, అందరితో సమాధానంగా ఉండండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ముఖ్యంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఉంటానండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు వందనాలండి.